సోలో గాయ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. ఇవాళ అయితే మనం మూడుకొండల కాలం ఇంకా బాటిల్ లాన్ని కొత్త స్పాట్కి అయితే వచ్చేసినాము. ఇవాళ బయట సింపుల్ పెట్టినాము, తౌడు ఇంకా గోధుమ పిండి. ఇక ఎండ కొడుతుందని టోపీ పట్టైనా పడతా అంటాడు కానీ ఇంటికాడైతే కూర్చోడు. ఇక రోజు చేప పట్టంది నిద్ర రాదు అన్నకైతే. ఇక చూసాం ఇంకా చేపలు పడతాయి వాళ్ళు, అల్లకైతే ఏం అర్థమైతలేదు. చేప తింటుందా అలలకి అవుతుందా ఏం అర్థమైతలేదు. మొత్తం కింద మీద అవుతుంది, ఆ అలలకి బెండే మునిగిపోతుంది. ఇక అప్పటి వరకు మనం ఏదైనా కొత్త స్పాట్ దోలాడేసి వస్తాం. ఏడైతే అలల్లేవో కొత్త స్పాట్ చూసి వచ్చేలోపు అన్న అయితే చేప కొట్టేసిండు. అలలకు మంచిగానే అర్థమైంది ఆయనకి, మస్తు టైం పడ్డది కానీ ఇక లాస్ట్కి చేప అయితే కొట్టిండు. ఈ చేపలు మస్తు సుస్తున్నట్టున్నాయి, ఇంత పెద్దగా ఉన్నా దుంకులాడతలో చేస్తలేవు, చక్కగా బయటికి వచ్చేస్తున్నావు. చేపలు ఎక్సర్సైజ్ చేస్తలేవో ముద్దే వండునట్టున్నాయి చెరువులో. ఎక్కువసేపు చేయకుండా చేప అయితే జాలి వేసేసాం. ఆయనంత చెరువులు చూసిరనుకో వీళ్ళు రోజు ఒకటి రెండు పట్టుకోతారు. మా చెరువుల చేపలు అన్నీ అయిపోగొడుతున్నారా అని వాటనియరు మళ్ళీ ఇంకొకసారి. ఇక చూడరు చేప అయితే మా సుక్క అయింది రైటా. డబ్బా తిరగానే మన అయితే ఉరికొచ్చిండు నేను గుంజుతా అని. ఇక చేప పోయింది అనుకోండి కానీ ఇక చేప దానికే ఉండే. అవో మనోన్నే గుంజుకుపోతున్నట్టున్నది, చాలా పెద్ద చేప పడ్డట్టున్నది. చూసాం ఎంత పెద్ద ఉంది, సంకల గడ్డలైనట్టు గుంజుతుంది మనోడు. ఇన్నే గుంజుకోబోతుంది చేప అయితే. మనం చేప ఇంటలేదు, ఇక అన్న గుంజుతా అని వచ్చిండు. ఈ అన్నకి అయితే ఎంత పెద్ద చేప అయినా ఇంటగా అనుకో. ఇక నిన్ను చూడనీకి వచ్చింది అది. ఎవరు గుంజుర్రా బాబు నన్ను छोटी है रे, इसको दो खुंडिया लगे दिख रहा అందుకే అంత బరువు. రెండు కొండలు తెలుసు అది పైన తేలుతుంది చూడనా. ఓ డబ్బా చుట్టొచ్చు కదా అట్లనే. గురి చూసి కొట్టినట్టు నువ్వు కన్నుకి కనిపించద్దని సైకిల్ వేసిన వాళ్ళు అప్పటి నుంచి ఒక్క చేప పడతలే, చచ్చిపోయింది అది. రాయి ఉంది ఆడ. చక్కగా వచ్చేసేయాలి, అది వచ్చేసింది గిట. ఒకటి ముడ్డ ఒకటి తిరగ పడ్డది, ఒకటి నోటు పడ్డది. ఓ పెద్దగానే ఉందిరా. ఉందా మళ్ళా డొల్లనా చూసి గుంజు. ఇప్పుడు బరబర గుంజినాడు గుంజకు, మళ్ళీ దెంగేయాల. గుంజుతుంది మళ్ళా సేమ్ అట్లనే చిక్కినట్టు ఉన్నది. ఒకటి వెనకాల ఒకటి ముంగట. పీకిందా ఉందో పోయిందో. గాలి కొట్టుకొని వస్తున్నట్టు ఉన్నది, గాలికి ఉన్నదిరా. గుంజే పాంప్లెట్ అనుకోట. లేప్ అయ్యో ఎంత చిన్న రవ్వ పడ్డదేం రయ్యా, నీకంటే పెద్దగానే ఉంది. సడన్గా మొత్తం వెదర్ అయితే చేంజ్ అయిపోయింది చూడు, తుఫాన్ వచ్చినట్టు అవుతుంది. ఆయనంత గాల్లో కొట్టుకోగల చెరువులో పడ్డామనుకో అట్టే వీక్తాము. ఇక జంజలు దెబ్బలు గిబ్బలు చదివితే వెళ్ళిపోతూనే ఉందాం వీడికి.